అందరికీ నమస్కారం. తెనాలి పోస్టల్ అకాడమీ ఫ్రీ కోచింగ్ అందరికీ స్వాగతం. ఈరోజు క్లాసులో మనం ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం. మనకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో ఈ ఆర్గనైజేషన్ అనేది దీని నుంచి కనీసం 2 MCQs వస్తూ ఉంటాయి. మొట్టమొదటగా మన ఇండియా పోస్ట్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. (1296) మొట్టమొదటిసారిగా మనకి ఈ డెలివరీ సిస్టాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ఫుడ్ సిస్టమ్ ద్వారా ప్రవేశపెట్టాడు. అంటే నడిసి తర్వాత ఈ గుర్రాల మీద ఈ 1296లో తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ లెటర్లు చేరే విధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ చేశారు. తర్వాత కొంచెం బెటర్మెంట్గా 1341లో తుగ్లక్ పీరియడ్లో బటూటా ఈఐ వలాక్ సిస్టమ్, అంటే గుర్రాల మీద, హార్స్ మీద ఈ లెటర్స్ తీసుకెళ్లే విధానాన్ని, అలాగే ఫుట్ రన్నర్స్ ద్వారా, అంటే మనుషుల ద్వారా ఈ లెటర్స్ జారవేసే విషయాన్ని 1341లో స్టార్ట్ చేశారు. తర్వాత 1541లో మనకి షేర్ షా సూరి ఈ బెంగాలు సింధు మధ్య ఈ 2000 మైళ్ళు ఈ మధ్య లెటర్స్ డెలివరీ చేస్తానికి హార్స్ డాగ్ సిస్టమ్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. 1541లో షేర్ షా సూరి ఈ హార్స్ డాగ్ సిస్టమ్ అనేది 2000 మైల్స్ మధ్య ఆ దూరం ప్రయాణం చేస్తానికి బెంగాల్ సింధు మధ్య డెలివరీ సిస్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 1672లో కొంచెం మోడర్నైజేషన్ చేసి మైసూర్ అంచే పోస్టల్ సిస్టమ్, ఇలా డెలివరీ సిస్టాన్ని మహారాజా చిక్కా దేవరాజా వడయార్ తీసుకురావడం జరిగింది. తర్వాత మనకి ఈ బ్రిటిష్ ప్రభుత్వం 1766లో రాబర్ట్ క్లైవ్ రెగ్యులర్ పోస్టల్ సిస్టాన్ని కొంచెం మెరుగుపరిచి ఎస్టాబ్లిష్ చేస్తాం జరిగింది. తర్వాత 1774లో వార్న్ హేస్టింగ్స్ మన ఈ పోస్ట్ ఆఫీసుల్ని ఫస్ట్ జీపీఓ 31 మార్చి 1774లో కలకత్తా జీపీఓ ఓపెన్ చేయడం జరిగింది. జీపీఓ స్టార్ట్ చేశారు అప్పుడే. కలకత్తాలో అంతకుముందులో కూడా ఒక 1727లో మొట్టమొదటి పోస్ట్ ఆఫీసు కలకత్తాలో ఒకటి స్టార్ట్ చేశారు, అక్కడ కలకత్తాలో. తర్వాత జీపీఓ మాత్రం 1774లో. తర్వాత 1786లో మనకి మద్రాసులో ఒక జీపీఓ ఓపెన్ చేశారు. తర్వాత 1794లో బాంబేలో ఒక జీపీఓ ఓపెన్ చేశారు. తర్వాత 1850లో పోస్ట్ ఆఫీస్ కమిషను మనకి ఈ డిపార్ట్మెంట్ రూల్స్ వీటిని అర్థం చేసుకోవడానికి గాను రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. దానికోసం పోస్ట్ ఆఫీస్ కమిషన్ని అపాయింట్ చేశారు. తర్వాత 1854 ఇక్కడి నుంచి అసలు మనకి స్టార్ట్ అయింది. పోస్ట్ ఆఫీసు పూర్తి స్థాయిలో, ఆధునిక స్థాయిలో పనిచేస్తాం. 1854లో మనకి పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ఎనాక్ట్ చేశారు. అక్కడి నుంచి మనకి ఇండియన్ పోస్టల్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత 1860లో మనకి ఫస్ట్ పోస్టల్ మాన్యువల్ పబ్లిష్ చేశారు. తరువాత 1873లో ఎంబాస్డ్ ఎన్వలప్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే వరుసగా మెల్లమెల్లగా మనం పోస్టల్ డిపార్ట్మెంటు క్రమంగా మెరుగుపరుచుకుంటూ ఈ విధంగా ఇప్పుడున్న పరిస్థితికి ఆధునికంగా టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ కావడం జరిగింది. 1874నేమో యూపీఏలో మనం జాయిన్ అవడం జరిగింది. 1874లో యూపీయూ స్టార్ట్ చేశారు.
తర్వాత 1876లో మనం దాంట్లో మెంబర్ అయ్యాం. 74లోనేమో యూపీయు స్టార్ట్ అయ్యింది. తర్వాత మనం మెంబర్గా 1876లో జాయిన్ అయ్యాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు. తర్వాత 1879లో పోస్ట్ కార్డు సిస్టమ్ వచ్చింది. 1880లో ఆర్ఎంఎస్ మనీ ఆర్డర్ వచ్చాయి. తర్వాత 1882లో పిఓఎస్బి స్కీమ్స్ స్టార్ట్ చేశారు. తర్వాత 1884లో పిఎల్ఐ స్కీమ్ లాంచ్ అయింది. 1886లో సేల్ ఆఫ్ వనానా రెవెన్యూ స్టాంపు తీసుకురావడం జరిగింది. 1898లో మొన్నటి వరకు ఈ పోస్ట్ ఆఫీసు యాక్ట్ 2023 వరకు వచ్చే వరకు ఏదైతే ఉందో ఈ చట్టాన్ని 1898లో తీసుకురావడం జరిగింది. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898. 2023లో దీన్ని మనం రద్దు చేసి పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 తీసుకురావడం జరిగింది. తర్వాత 1935లో ఐపీఓ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1947లో 3 ఇండిపెండెంట్ పోస్టేజ్ స్టాంప్స్ ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత పోస్ట్ ఆఫీసు సెంచరీ సెలబ్రేషన్స్ 1854 నుంచి 1954 వరకు 100 సంవత్సరాలు అయ్యాయి కాబట్టి ఈ 100 సంవత్సరాలను పురస్కరించుకుని సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. తర్వాత పిఎన్టీ డిపార్ట్మెంట్ అడాప్టెడ్ మోటో అహర్నిషం సేవామే సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ డే అండ్ నైట్. ఇది 1959లో తీసుకురావడం జరిగింది. అంటే అప్పుడు మనకి పోస్టల్ డిపార్ట్మెంటు టెలిగ్రాఫ్ ఈ రెండు కలిసే ఉండేవి. తర్వాత మరో ముఖ్యమైన సర్వీసు స్పీడ్ పోస్ట్ ఆగస్టు 1, 1986న ఇంట్రడ్యూస్ చేశారు. 1994లో ఎక్స్ప్రెస్ పార్సిల్ అండ్ వీసాట్ మనీ ఆర్డర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ప్రస్తుతం ఈ సర్వీసులు లేవు. తర్వాత 2003లో మొట్టమొదటి పరంగా టెక్నాలజీ పరంగా మేఘదూత్ సాఫ్ట్వేర్ 2003లో తీసుకురావడం జరిగింది. తర్వాత 2006 జూన్ 25న ఈ పేమెంట్ సర్వీసు ఇంట్రడ్యూస్ అయ్యింది. తర్వాత 2008 ప్రాజెక్ట్ యారో లాంచ్ అయింది. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ చేంజెస్ అంటే టెక్నాలజీ పరంగా అడుగులు వేస్తాం ఇక్కడ స్టార్ట్ అయింది. తర్వాత ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్టు ఐటీ 1.0 2012లో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం అయితే మనకి ఏపీటీ 2.0 కింద పనిచేస్తున్నాం. అప్పుడు దాకా మనం ఈ ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్టు ఈ 1.0లో మన సాఫ్ట్వేర్స్ అన్నీ పనిచేయడం జరిగింది. ఈ 2022-23 క్యాబినెట్ 5,785 కోట్లతో 8 years గాను అంటే 8 సంవత్సరాలకు గాను మనకి ఈ కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చి అంటే సొంతంగా మన ఎంప్లాయీసే సెప్టే డిజైన్ చేసింది ఈ సాఫ్ట్వేరు ఈ 2.0ని. ఇది ఇప్పుడు ఈ ఆధునిక ఈ టెక్నాలజీ పరంగా మరిన్ని సేవలు అందిస్తూ ఉన్నారు. పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 ఇది జూన్ 18, 2024న ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఏమో జూన్ 17, 2024 ఇచ్చారు. అమలులోకేమో జూన్ 18, 2024న అమలులోకి వచ్చింది. ఇది రాకముందల మనకి ఇంతకు ముందర చెప్పుకున్నట్టు మనకి ఈ 1898 పోస్ట్ ఆఫీస్ యాక్ట్ కింద మనం పనిచేసాం. దీన్ని మనం రద్దు చేసుకొని ఇప్పుడున్న అవసరాల కోసం మనం రూల్స్ అన్నీ మార్చుకొని దీన్ని మనం పోస్ట్ ఆఫీస్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. తర్వాత పోస్ట్ ఆఫీస్ రూల్స్ 2024 ఇవి డిసెంబర్ 16, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. తర్వాత పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్ ఇది 2024 ఇవి కూడా డిసెంబర్ 16, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మూడింటి మధ్య తేడా మనం తెలుసుకోవాలి. పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అంటే మనం ఏదన్నా బిల్డింగ్ కడుతున్నామంటే దానికి ఇది బేస్ అనమాట, ఇది పునాది. ఈ పునాది నుంచే మనము గోడలు కానీ అన్నీ పైకి లేపుకొని మనం బిల్డింగ్ కడతాం. కాబట్టి పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అనేది పునాది లాంటిది, బేస్ లాంటిది. పోస్ట్ ఆఫీస్ రూల్స్ దానికి
గోడలు పైన స్లాబ్ లాంటిది. తర్వాత పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్, మనము మనం ఎట్లయితే ఇల్లు కట్టుకున్న తర్వాత దానికి అనుగుణంగా మనం మార్పులు చేర్పులు చేసుకుంటామో వీటన్నిటిని మనం పోస్ట్ ఆఫీసు రెగ్యులేషన్స్ అంటే మెయిన్ మనకి గుండెకాయ లాంటిది మనకి పోస్ట్ ఆఫీస్ యాక్టు. తర్వాత ఈ 2024 ఏమో రూల్స్, మనకి ఈ రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. ఈ పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్ ఏమో ఎలా పనిచేయాలి, డే టు డే వర్క్ ఎలా పనిచేయాలి అనేది పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్ చెప్తా ఉంటుంది. మన పోస్ట్ ఆఫీస్కి విజన్, ఇండియా పోస్ట్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ విల్ బి ది కస్టమర్స్ ఫస్ట్ చాయిస్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇండియా పోస్ట్ సర్వీసులే కస్టమర్కి ఫస్ట్ చాయిస్ అవ్వాలి. తర్వాత మన మిషన్, టు సస్టైన్ ఇట్స్ పొజిషన్ ఇన్ ది లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్ ఇన్ ది వరల్డ్స్ టచింగ్ ఇన్ ది లైఫ్స్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ది కంట్రీ. మనదే ఈ ఇండియా పోస్ట్ అనేది పెద్ద నెట్వర్క్గా ఉండాలి. తర్వాత టు ప్రొవైడ్ మెయిల్, పార్సెల్, మనీ ట్రాన్స్ఫర్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ రీటైల్ సర్వీసెస్ విత్ స్పీడ్ అండ్ రిలయబిలిటీ. మనం ఏదైతే సర్వీస్ చేస్తున్నామో వాటన్నిటిని స్పీడ్గా మరియు రిలయబిలిటీ అంటే నమ్మకంగా మనం సర్వీసులు అందించాలి. టు ప్రొవైడ్ సర్వీసెస్ టు ది కస్టమర్స్ ఆన్ వాల్యూ పర్ మనీ బేసిస్. కస్టమర్స్ డబ్బులు ఎంతైతే మనకి చెల్లిస్తున్నారో వాటిని వాల్యూకి అనుగుణంగా మన సర్వీసులు అనేది ఉండాలి. టు ఎన్ష్యూర్ దట్ ది ఎంప్లాయీస్ ఆర్ ప్రౌడ్ టు బి ఇట్స్ మెయిన్ స్ట్రెంగ్త్ అండ్ సర్వ్ ఇట్స్ కస్టమర్స్ విత్ ఏ హ్యూమన్ టచ్. మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ హ్యూమన్ టచ్తో బెటర్ సర్వీస్ ఇచ్చి మన డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేసే విధంగా, గౌరవంగా ఉండే విధంగా మన సర్వీసులు ఉండాలి. టు కంటిన్యూ టు డెలివర్ సోషల్ సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ టు ఎనేబుల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాట్ఫామ్. మనది అందరికీ మన సేవలు ఎండ్ టు ఎండ్ అందే విధంగా మన సోషల్ సెక్యూరిటీ సర్వీసులు ఉండే విధంగా మన ఇండియా పోస్ట్ మిషన్ అనేది ఉండాలి. ఇది ఇండియా పోస్ట్ మిషన్లో భాగంగా పాయింట్స్, ఇవి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. తర్వాత మన ఇండియా పోస్ట్ కోర్ వాల్యూస్, ప్రతి సంస్థకి కొన్ని వాల్యూస్ ఉండాలి. We will maintain our iconic status as unique and trusted national institution by to sustain its position as the largest postal network in the world touching the lives of country. ఇక్కడ మనం మన ఆర్గనైజేషన్ ఓవర్ వ్యూ చూద్దాం. మన డిపార్ట్మెంట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉంటుంది. ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ కమ్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. తర్వాత ది పోస్టల్ సర్వీసెస్ బోర్డ్, ది ఎపెక్స్ మేనేజ్మెంట్ బాడీ ఆఫ్ ది డిపార్ట్మెంట్, కంప్రైజెస్ ది చైర్మన్ అండ్ 7 members. ఈ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద మన డిపార్ట్మెంట్ ఉంటుంది. మన ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో పోస్టల్ సర్వీసెస్ బోర్డు ఉంటుంది. ఇది టాప్ మోస్ట్ బాడీ, దీన్ని అపెక్స్ మేనేజ్మెంట్ అంటారు. ఈ పోస్టల్ సర్వీసెస్ బోర్డులో చైర్మన్ ఉంటారు, 7 members ఉంటారు. ఇటువరకు 6 members ఉండేవాళ్ళు, ఇప్పుడు దీన్ని 7 membersగా చేశారు. ది 7 members ఎవరెవరు? మెంబర్ పర్సనల్, మెంబర్ ఆపరేషన్స్, మెంబర్ టెక్నాలజీ, మెంబర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మెంబర్ హెచ్ఆర్డి, మెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెంబర్ సర్వీస్ క్వాలిటీ అండ్ మార్కెటింగ్. ఇది లేటెస్ట్గా ఈ 7వ దాని కింద ఈ మెంబర్ సర్వీస్ క్వాలిటీ మార్కెటింగ్ని తీసుకురావడం జరిగింది. ది అడిషనల్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ది డిపార్ట్మెంట్ ఈజ్ ఏ పర్మనెంట్ ఇన్వైట్ టు ది బోర్డు. మన ఈ బోర్డుకి ఒక పర్మనెంట్ ఇన్వైటీ ఉంటారు. అంటే అతనికి మనం ప్రత్యేకంగా ఆహ్వానం చెప్పవసరంలా, ఏ మీటింగ్ అయినా ఆయన డైరెక్ట్గా ఈ పోస్టల్ సర్వీస్ బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంటే రావచ్చు. ఎవరంటే అడిషనల్ సెక్రటరీ అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్.
ఇది ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. తర్వాత ది బోర్డ్ ఈజ్ అసిస్టెడ్ బై సీనియర్ స్టాఫ్ ఆఫీసర్ ఆఫ్ ది డైరెక్టరేట్ యాజ్ సెక్రటరీ టు ది బోర్డ్. సెక్రటరీ టు ది బోర్డ్ అనే ఒక ఆఫీసర్ మన ఈ పోస్టల్ సర్వీసెస్ బోర్డు సంబంధించిన కార్యకలాపాలకి అసిస్టెన్స్ ఇస్తానికి సెక్రటరీ టు ది బోర్డ్ అని ఒకళ్ళు ఉంటారు. తర్వాత డిప్యూటీ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ జనరల్ ప్రొవైడెడ్ ది నెసెసరీ ఫంక్షనల్ సపోర్ట్ ఫర్ ది బోర్డ్ ఎట్ ది హెడ్ క్వార్టర్స్. మనకి ఈ బోర్డుకి ఈ అపెక్స్ బాడీతో పాటు అసిస్టెన్స్ ఇస్తానికి డిప్యూటీ డైరెక్టర్ జనరల్, అలాగే డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళంతా మనకి ఈ బోర్డుకి అసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు. తర్వాత మనకి మన మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్కి మనకి మినిస్టర్ గారు హానరబుల్ శ్రీ జ్యోతిరాదిత్య మాధవరావు సింధియా గారు ప్రస్తుతం ఆయన మినిస్టర్గా ఉన్నారు. తర్వాత మన దీనికి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మినిస్టర్గా ఉన్నారు. తర్వాత సెక్రటరీ పోస్టుగా సుబ్రతా దాస్ గారు సెక్రటరీ పోస్టు, అలాగే డీజీగా శ్రీ జితేంద్ర గుప్తా గారు, ఈయన డీజీ. తర్వాత మనకి మొత్తం మన ఎంటైర్ మన దేశవ్యాప్తంగా 23 పోస్టల్ సర్కిల్స్గా మన పోస్ట్ ఆఫీసు మన పోస్టల్ డిపార్ట్మెంటు విస్తరించి ఉంది. అంటే దాదాపుగా అన్ని రాష్ట్రాలకి ఒక సర్కిల్ ఉంది, కొన్నిటికి మాత్రం 1-2 మిక్స్ అయి ఉన్నాయి. అంటే కో టర్మినస్ మిగతా స్టేట్స్తో అయి ఉండే అలాంటివి ఏంటంటే గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్ పంజాబ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఈ సర్కిల్స్ మిగతా పక్క రాష్ట్రాలు కూడా కలిసి ఉన్నాయి. ప్రతి సర్కిల్ దానికి హెడ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్. తర్వాత ప్రతి సర్కిల్ వచ్చేసి రీజియన్స్గా, తర్వాత డివిజన్స్గా విడిపోయిద్ది. ప్రతి రీజియన్కి వచ్చి మనకి పోస్ట్ మాస్టర్ జనరల్ హెడ్. In the circles and regions, there are other functional units like circle stamp depots, postal store depots, and mail motor service. వీటితో పాటు మనకి ఈ ఆర్ఓ, ఈ సిఓ, వీటితో పాటు పిహెచ్డి, తర్వాత ఎంఎంఎస్, మెయిల్ మోటార్ సర్వీస్ ఇవి కూడా మనకుంటాయి. వీటన్నిటికీ అదనంగా ఈ 23 సర్కిల్స్కి అదనంగా ఇంకొక సర్కిల్ ఉంది, దాన్ని బేస్ సర్కిల్ అంటాం. ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్కి సర్వీసెస్ అందించడం కోసం ఈ బేస్ సర్కిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బేస్ సర్కిల్కి ఎంప్లాయీస్ ఎలా వస్తారంటే ది ఆఫీసర్స్ క్యాడర్ ఆఫ్ ది ఆర్మీ పోస్టల్ సర్వీసెస్ కంప్రైజెస్ ఆఫీసర్స్ ఆన్ డిప్యుటేషన్ ఫ్రమ్ సివిల్ పోస్ట్. ఇక్కడికి సివిల్ పోస్ట్ నుంచి ఈ ఏపీఎస్కి డిప్యుటేషన్ మీద తీసుకొస్తారు. 75% ఆఫ్ ది అదర్ ర్యాంక్స్ ఆఫ్ ఆర్మీ పోస్టల్ సర్వీసెస్ ఆర్ ఆల్సో డ్రాన్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ రిమైనింగ్ పర్సనల్ ఆర్ రిక్రూటెడ్ బై ఆర్మీ. 75% ఈ ఏపీఎస్లో ఇది చాలా ఇంపార్టెంట్. 75% మన పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచే డిప్యుటేషన్ బేస్లో వెళ్తారు. 25% మాత్రమే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు ఆర్మీ ద్వారా. ఒకసారి ఈ డయాగ్రామ్ చూద్దాం. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. దీంట్లో పోస్టల్ డైరెక్టరేట్ ఉంటుంది. ఈ పోస్టల్ డైరెక్టరేట్లో మనకి సెక్రటరీ పోస్టు, డీజీ, తర్వాత మెంబర్స్, అంటే దీన్ని పోస్టల్ సర్వీస్ బోర్డు ఉంటుంది. ఈ పోస్టల్ సర్వీసెస్ ఈ డైరెక్టరేట్ కింద ఈ పోస్టల్ సర్వీస్ ఇప్పుడు ఆర్మీ పోస్టల్ సర్వీస్ ఉంటుంది. వీళ్ళ హ్యాండ్ ఓవర్లో సెప్ట్ మైసూరు, తర్వాత ఈ 23 సర్కిల్స్, తర్వాత పిఎల్ఐ డైరెక్టరేటు, తర్వాత పార్సల్ అండ్ సిటిజన్ సర్వీసెస్ డైరెక్టరేటు ఈ రకన్పా గజియాబాద్
ఈ ట్రైనింగ్ సెంటర్ కూడా మనకి డైరెక్ట్గా ఈ పోస్టల్ డైరెక్టరేట్ కంట్రోల్లో ఉంటుంది. తర్వాత ఈ ఆర్మీ పోస్టల్ సర్వీస్ కిందేమో 2 పోస్ట్ ఆఫీసులు ఉంటాయి. ఒకటి 56 ఏపీఓ, ఇదేమో ఢిల్లీలో ఉంటుంది. 99 ఏపీఓ, ఇది కలకత్తాలో ఉంటుంది. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఆర్మీ పోస్టులకు సంబంధించిన ఆఫీసులు. తర్వాత ఈ పోస్టల్ సర్కిల్స్ కింద ఆర్ఓస్ ఉంటాయి. ఇదేమో సర్కిల్ ఆఫీస్, దీని కింద ఆర్ఓస్ ఉంటాయి. ఈ సర్కిల్ ఆఫీస్ కింద మళ్ళా ఈ సర్కిల్ స్టాంప్ డిపో ఉంటుంది. తర్వాత ఆర్ఎల్ఓ కూడా మన సర్కిల్ ఆఫీస్ కిందే ఉంటుంది. రీజియన్స్ కింద వచ్చేసి మనకేముంటాయి సాధారణంగా, రీజియన్స్ ఆర్ఓ కింద డివిజన్స్ ఉంటాయి. ఏం డివిజన్స్? పోస్టల్ డివిజన్స్ ఉంటాయి, ఆర్ఎంఎస్ డివిజన్స్ ఉంటాయి. వాటితో పాటు అదనంగా ఈ కొన్ని ట్రైనింగ్ సెంటర్లు కూడా ఈ పోస్టల్ రీజియన్ కింద ఉంటాయి. తర్వాత జీపీఓలు ఉంటాయి, ఫారిన్ పోస్ట్ ఆఫీసులు ఉంటాయి, పిఎస్డీలు ఉంటాయి, ఎంఎంఎస్లు ఉంటాయి ఈ మన రీజియన్స్ కింద. తర్వాత మనకి ఈ డివిజన్స్ కింద పోస్టల్ డివిజన్ కింద ఏముంటుంది? పోస్టల్ డివిజన్ కింద మనకి సాధారణంగా సబ్ డివిజన్స్ అంటే ఏఎస్పీలు, ఐపీలు పోస్టల్ డివిజన్ కింద ఉంటుంది. తర్వాత హెడ్ ఆఫీసులు, ఈ హెడ్ ఆఫీసుల తర్వాత సబ్ ఆఫీసులు, తర్వాత బ్రాంచ్ ఆఫీస్. ఈ బ్రాంచ్ ఆఫీసే చివరనమాట. తర్వాత కొన్ని నోడల్ డెలివరీ సెంటర్లు కూడా మనకి డివిజన్స్ కింద ఉంటాయి. తర్వాత ఆర్ఎంఎస్ పరంగా వచ్చేస్తే ఆర్ఎంఎస్ అయితే సబ్ డివిజన్స్ ఉంటాయి, ఆర్ఎంఎస్ సబ్ డివిజన్స్ ఉంటాయి. తర్వాత హెచ్ఆర్ఓస్ ఉంటాయి, సబ్ రికార్డు ఆఫీస్ ఉంటాయి, మెయిల్ ఆఫీసులు, సెక్షన్లు ఉంటాయి, పార్సిల్ హబ్స్ కూడా ఉంటాయి. ఇవంతా మన పోస్టల్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే ఢిల్లీ అంటే డైరెక్టరేటు, ఈ డైరెక్టరేట్ నుంచి సర్కిల్ ఆఫీసులు, సర్కిల్ ఆఫీస్ నుంచి ఆర్ఓసు, ఆర్ఓస్ నుంచి ఈ డిఓ అంటే ఆర్ఎంఎస్ ఉంటుంది, మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే దీనికి ఎస్పీలు ఉంటారు హెడ్గా. ఆర్ఎంఎస్కి అయితే ఆర్ఎంఎస్ ఎస్పీ గారు. ఈ డిఓల కింద సబ్ డివిజన్ హెడ్లు, సబ్ డివిజన్స్ ఉంటాయి. సబ్ డివిజన్స్ కింద హెచ్ఓల కింద ఎస్ఓల కింద బిఓలు. ఇది మొత్తం మన సిస్టమ్. ఒకసారి ఆర్గనైజేషన్ చార్ట్ చూద్దాం. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉంటుంది. దీనికి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్ చూస్తూ ఉంటారు. డిపార్ట్మెంట్ దీనికి పర్యవేక్షణ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, తర్వాత మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్. మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ హానరబుల్ జ్యోతిరాదిత్య సింధియా గారు. మనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ హానరబుల్ మినిస్టర్ మనకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. తర్వాత సెక్రటరీ పోస్ట్ ఉంటారు. ఈయన సెక్రటరీ పోస్ట్ అనేది పాలసీ డెసిషన్స్ హెడ్. ఇది చాలా ఇంపార్టెంట్. పాలసీ నిర్ణయాలు తీసుకునేది మనకి సెక్రటరీ పోస్టు. తర్వాత డీజీ డైరెక్టర్ జనరల్ ఏమో ఆపరేషన్ హెడ్ అనమాట, ఆపరేషన్ డెసిషన్స్ తీసుకుంటారు. తర్వాత మెంబర్స్ ఉంటారు, 7 మెంబర్స్. ఒకసారి ఈ చార్ట్ అంతా చూడండి. మనకి ఈ పై వరకు ఇంపార్టెంట్. మనకి మొత్తం 23 పోస్టల్ సర్కిల్స్ ఉన్నాయి. అంటే 23 వీటితో పాటు ఒక బేస్ సర్కిల్ ఉందనుకున్నాం అదనంగా, అంటే ఆర్మీకి సర్వీస్ అందిస్తాం కోసం. ఈ 23కి హెడ్ క్వార్టర్స్. ఈ 23 సర్కిల్స్ పరిధి తెలుసుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి విజయవాడ. ఇందుట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్తో పాటు అదనంగా ఈ పాండిచ్చేరి స్టేట్లో యానాం వరకే ఉంటుంది. మొత్తం పాండిచ్చేరి మొత్తం ఉండదు, యానాం వరకు ఉంటుంది. తర్వాత అస్సాం హెడ్ క్వార్టర్స్ గౌహతి, అస్సాం స్టేట్ మొత్తం ఉంటుంది. బీహారు, దీనికి పాట్నా, బీహార్ స్టేట్ మొత్తం. ఛత్తీస్గఢ్ రాయ్పూరు హెడ్ క్వార్టర్స్, ఛత్తీస్గఢ్ స్టేట్ మొత్తం. న్యూఢిల్లీ, దీనికి ఢిల్లీ స్టేట్ మొత్తం, యూనియన్ టెరిటరీ మొత్తం దీంట్లోనే ఉంటుంది. గుజరాత్ అహ్మదాబాదు,
ఈ గుజరాత్తో పాటు అదనంగా దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు ఇవి కూడా ఈ గుజరాత్ సర్కిల్లోనే ఉంటాయి. తర్వాత హర్యానాకి అంబాలా ఈ స్టేట్కి దీనికి సర్కిల్ హెడ్ క్వార్టర్స్. తర్వాత దీని జ్యూరిడిక్షన్ హర్యానా స్టేట్ మొత్తం ఉంటుంది. తర్వాత హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి దీనికి సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ స్టేట్ మొత్తం ఉంటుంది. తర్వాత జమ్మూ కాశ్మీరు, శ్రీనగరు, జమ్మూ కాశ్మీరు, లడఖ్ కూడా దీంట్లోనే ఉంటుంది. తర్వాత జార్ఖండ్ హెడ్ క్వార్టర్స్ రాంచీ, జార్ఖండ్ స్టేట్ మొత్తం దీని కిందే ఉంటుంది. తర్వాత కర్ణాటక హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక స్టేట్ మొత్తం దీని కిందే ఉంటుంది. కేరళ దీనికి తిరువనంతపురం. ఈ కేరళతో పాటు లక్షద్వీప్, మహే, ఈ పుదుచ్చేరిలో ఉన్న లక్షద్వీప్, మహే కూడా దీంట్లో ఉంటాయి. ఇక్కడ పుదుచ్చేరిలో యానాం ఒకటి మన దగ్గర ఉంది, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఉంది. ఇక్కడ పుదుచ్చేరిలో మహే వరకు మాత్రం కేరళలో ఉంది, గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్ భోపాలు, మధ్యప్రదేశ్ స్టేట్ మొత్తం దీని కిందే ఉంటుంది. తర్వాత మహారాష్ట్ర ఇది ముంబై, దీనికి హెడ్ క్వార్టర్స్. మహారాష్ట్రతో పాటు గోవా కూడా దీని కిందే ఉంటుంది. నార్త్ ఈస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో వస్తూ ఉంటుంది. నార్త్ ఈస్ట్ క్యాపిటల్ షిల్లాంగు, దీని కింద అరుణాచల్ ప్రదేశ్, మణిపూరు, మేఘాలయ, మిజోరాము, నాగాలాండ్, త్రిపుర. దీన్ని 1, 2, 3, 4, 5, 6 ఈ 6 కలిపి ఈ నార్త్ ఈస్ట్ సర్కిల్ కింద ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్, మణిపూరు, మేఘాలయ, మిజోరాము, నాగాలాండ్, త్రిపుర. తర్వాత ఒడిశా సర్కిల్ కింద, ఒడిశా సర్కిల్కి హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్. ఈ ఒడిశా రాష్ట్రం మొత్తం ఈ సర్కిల్ కిందే ఉంటుంది. తర్వాత పంజాబ్ చండీగఢ్, పంజాబ్తో పాటు దీనికి అదనంగా చండీగఢ్ కూడా ఉంటుంది. తర్వాత రాజస్థాన్కి జైపూరు క్యాపిటల్ రాజస్థాను. తర్వాత తమిళనాడు చెన్నై, తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో ఏమేమి ఉండవు, ఆల్రెడీ యానాం అనేది మన ఏపీ కింద ఉంది, మహే అనేది ఇక్కడ ఉంది. కాబట్టి మహే అనేది ఆల్రెడీ కేరళ కింద ఉంది. కేరళలోనేమో మహే ఉంది, యానాం ఏమో మన ఏపీలో ఉంది. ఈ తప్పక మిగతాదంతా ఈ తమిళనాడు కిందకే వచ్చింది. తర్వాత తెలంగాణ దీనికి హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం దీని కిందే ఉంటుంది. తర్వాత ఉత్తరప్రదేశ్ దీనికి లక్నో స్టేట్ క్యాప్, దీనికి హెడ్ క్వార్టర్స్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఈ ఉత్తరప్రదేశ్ సర్కిల్లోనే ఉంటుంది. తర్వాత ఉత్తరాఖండ్ డెహ్రాడూను, ఇది ఉత్తరాఖండ్ స్టేట్ మొత్తం ఉంటుంది. వెస్ట్ బెంగాల్ దీనికి హెడ్ క్వార్టర్స్ కోల్కతా. వెస్ట్ బెంగాల్ స్టేట్తో పాటు సిక్కిము, అండమాన్ నికోబార్ కూడా దీని కిందే ఉంటాయి. ఈ 23 సర్కిల్స్, వీటి హెడ్ క్వార్టర్స్, వీటి పరిధి ఇది. తర్వాత మన ఇండియా పోస్ట్ అసలు నెట్వర్క్ ఒకసారి చూద్దాం. మొత్తం సర్కిల్స్ 23 ఉన్నాయి. మొత్తం రీజియన్స్ 54, డివిజన్స్ 471. తర్వాత మనకి పోస్టల్ అకౌంట్స్ ఆఫీసు 23. తర్వాత సర్కిల్ స్టాంప్స్ డిపో 1, పోస్టల్ స్టోర్స్ డిపో 26, ఆర్ఎంఎస్ మెయిల్ సర్వీస్ 69, పీటీసీస్ 6 ఉన్నాయి మనకు పీటీసీస్ మొత్తం. తర్వాత టోటల్ పోస్ట్ ఆఫీసులు 164,999. ఎప్పుడు వరకు ఇది 31/3/2025 నాటి డేటా ఇది. మనకిది ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి అప్పుడు యాన్యువల్ రిపోర్ట్ వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇది పోయిన సంవత్సరం యాన్యువల్ రిపోర్టు, ప్రతి సంవత్సరం యాన్యువల్ రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారం మనం ఈ ఇన్ఫర్మేషను అప్డేట్ చేసుకోవాలి. ఇందుట్లో రూరల్ పోస్ట్ ఆఫీసులు ఈ 164,999లో రూరలే 149,385 ఉన్నాయి. అంటే మ్యాక్సిమం పోస్ట్ ఆఫీసులు మొత్తం రూరల్ ఏరియాలో ఉన్నాయి. తర్వాత అర్బన్ ఏరియాల పోస్ట్ ఆఫీసులు 15,614,
మొత్తం హెడ్ పోస్ట్ ఆఫీసులు 810 హెడ్ పోస్ట్ ఆఫీసులు, సబ్ ఆఫీసులు మొత్తం 24,281, బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు బీఓలు అంటే ఈ 1,64,000లో మన బీఓలు ఎన్ని ఉన్నాయి? 1,39,908 బీఓలు అంటే మ్యాక్సిమం బీఓసే ఉన్నాయి. తర్వాత డెలివరీ పోస్ట్ ఆఫీసులు 1,57,455 అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్తో పాటు డెలివరీ డ్యూటీ కూడా ఉంటుంది. తర్వాత నైట్ పోస్ట్ ఆఫీసులు 130, ఇది ఇంపార్టెంట్ బాగా. తర్వాత నేషనల్ సార్టింగ్ హబ్స్ 97 ఉన్నాయి. తర్వాత మన స్పీడ్ పోస్ట్ అనేది మర్కంటైజ్ డాక్యుమెంట్స్ 100 దేశాలకు సర్వీస్ ఉంది మనకి. తర్వాత కంట్రీస్ కవర్డ్ అండర్ ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్స్ ఓన్లీ, అన్ని దేశాలకు మర్కంటైజ్ పంపిస్తానికి లేదు, డాక్యుమెంట్స్ వరకు మాత్రమే. ఈ 6 దేశాలకి డాక్యుమెంట్స్ వరకు మాత్రమే పంపిస్తానికి ఉంటుంది. ఈ 100 దేశాలు మాత్రం డాక్యుమెంట్స్ పంపించవచ్చు. మర్కంటైజ్ అంటే వ్యాపార సంబంధ వస్తువులు అనమాట. డాక్యుమెంట్స్ అంటే మన పేపర్స్ బుక్స్ వీటిని డాక్యుమెంట్స్ అంటారు. మర్కంటైజ్ అంటే వ్యాపార సంబంధమైన వస్తువుల్ని మర్కంటైజ్ అంటారు. యావరేజ్ పర్సన్స్ సర్వ్డ్ ఫర్ పోస్ట్ ఆఫీస్ 8,566 మందికి, ప్రతి 20 మందికి ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది యావరేజ్న. యావరేజ్ రూరల్ పర్సన్స్ సర్వ్డ్ ఫర్ రూరల్ పోస్ట్ ఆఫీస్, ఈ రూరల్ పోస్ట్ ఆఫీస్ కింద 6,083 మందికి యావరేజ్న ఒక రూరల్ పోస్ట్ ఆఫీస్ సర్వ్ చేస్తూ ఉంటుంది. యావరేజ్ అర్బన్ పర్సన్స్ సర్వ్డ్ ఫర్ అర్బన్ పోస్ట్ ఆఫీసెస్ 32,314 మందికి అర్బన్ ఏరియా వాళ్ళకి ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే 19 కిలోమీటర్ల 92 అంటే 19.92 కిలోమీటర్లకి అంటే సుమారుగా 20 కిలోమీటర్లు. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి, 19.92 కిలోమీటర్లకి ఒక పోస్ట్ ఆఫీసు తప్పనిసరిగా ఉంది. అది బీఓ అని, ఎస్ఓ అని, హెచ్ఓ అని, ఏదైనా అవని ఒక పోస్ట్ ఆఫీస్ అయితే తప్పనిసరిగా ఉంది. ఒకసారి ఈ స్లైడ్ చూడండి. ఇందాక మనం చెప్పుకుని మొత్తం 1,64,999 పోస్ట్ ఆఫీసులు. ఇండియా పోస్ట్ ఈజ్ ది లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్ ఇన్ ది వరల్డ్ అంటే మన పోస్టల్ నెట్వర్కే పెద్దది. ఈ 1,64,000లో 1,39,908 పోస్ట్ ఆఫీసులే బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు, మిగతావి డిపార్ట్మెంట్ పోస్ట్ ఆఫీసులు చాలా తక్కువ. మొత్తం మ్యాక్సిమం ఎక్కువ బీఓసే. రూరల్ ఏరియాలో అయితే 6,083 మందికి ఒక పోస్ట్ ఆఫీస్ కవర్ చేస్తూ ఉంటుంది. అర్బన్ ఏరియా అయితే 32,314 మందికి ఒక పోస్ట్ ఆఫీస్ కవర్ చేస్తూ ఉంటుంది. రూరల్ పోస్ట్ ఆఫీసులు 90.41%, రూరల్ పోస్ట్ ఆఫీసులే ఎక్కువ పర్సంటేజ్. అర్బన్ పోస్ట్ ఆఫీసుల పర్సంటేజీ 9.59. తర్వాత మనం ఎంప్లాయీస్ పరంగా ఆలోచిస్తే 2,78,633 మంది గ్రామీణ డాక్ సేవక్స్ ఉన్నారు. అలాగే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అయితే 1,95,754. ఇక్కడ మీకు ఒక విషయం, ఈ గ్రామీణ డాక్ సేవక్ గురించి ఒక విషయం చెప్పాలి. దీంట్లో మనకి బీపీఎంస్ ఉంటారు, ఏబీపీఎంస్ ఉంటారు, తర్వాత డాక్ సేవక్స్ ఉంటారు. బీఓలో ఈ పోస్ట్ మాస్టర్ వర్క్ చేసే వాళ్ళని బీపీఎం అంటారు. ఏబీపీఎం అంటే అది డెలివరీ చేయొచ్చు వర్క్, లేకపోతే మెయిల్ క్యారీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఈ చేసేదాన్ని ఏబీపీఎం అంటారు. డాక్ సేవక్ అంటే మాత్రం ఎస్ఓలో కానీ హెచ్ఓలో కానీ ఉండే జీడిఎస్ ఎంప్లాయీని డాక్ సేవకులు అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. డాక్ సేవకులని మనం ఎవరిని అంటాం? ఎస్ఓలో కానీ హెచ్ఓలో కానీ పనిచేసే జీడిఎస్ ఎంప్లాయీని డాక్ సేవక్ అంటాం. మిగతా వాళ్ళంతా ఎవరు? బీపీఎంస్, ఏబీపీఎంస్. తర్వాత డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్లో అయితే మనకు తెలిసిందే, ఫస్ట్ ఎంటీఎస్, తర్వాత పోస్ట్ మ్యాన్, తర్వాత పిఏ. ఈ పిఏ క్యాడర్ నుంచే ప్రమోషన్స్ ఉంటాయి. ఎల్హెచ్జి అని, హెచ్హెచ్జి1 అని, హెచ్హెచ్జి2 అని ఇలా ప్రమోషన్స్ ఉంటాయి. తర్వాత ఐపీ ఏఎస్పీ క్యాడర్ ఉంటుంది. తర్వాత ఎస్పీఓస్, తర్వాత ఎస్పీఓస్, తర్వాత ఎస్ఎస్పీఓస్. ఇలా మన డిపార్ట్మెంట్లో ఈ డిజిగ్నేషన్స్ ఇన్ని ఉంటాయి.
తర్వాత ఎస్ఎస్పిఓ తర్వాత మనకి పిఎంజీ గారు, తర్వాత సిపిఎంజీ గారు, ఇట్లా మొత్తం మనకు సంబంధించిన ఛానల్ ఇది. సర్కిల్ ఆఫీస్కి హెడ్ వచ్చి సిపిఎంజీ గారు, ఆర్ఓకి వచ్చేమో హెడ్ మనకి పిఎంజీ గారు. మొత్తం మనం ఫస్ట్ సర్కిల్స్ అంటే మొత్తం 23 సర్కిల్స్ ఉంటాయి. రీజియన్స్, తర్వాత రీజియన్స్గా విడిపోతాయి. తర్వాత పోస్టల్ డివిజన్స్. డివిజన్స్ 2 రకాలు, పోస్టల్ డివిజను, ఆర్ఎంఎస్ డివిజన్, ఈ 2 రకాలు ఉంటాయి. తర్వాత వీటికి అదనంగా ఫంక్షనల్ యూనిట్స్ కూడా ఉంటాయి. వీటి అదనంగా అంటే సర్కిల్ స్టాంప్ డిపోలు, పోస్టల్ స్టోర్ డిపోలు, ఎంఎంఎస్, ఇవి కూడా వీటి అదనంగా మనకి ఉంటాయి ఆఫీసులు. వీటితో పాటు ఈ 23 సర్కిల్స్తో పాటు ఇందాక మనం అనుకున్నాం, ఈ 23 సర్కిల్స్తో పాటు మనకు ఒక బేస్ సర్కిల్ ఉంటుంది. ఇది బేస్ సర్కిల్ అంటే ఇది ఆర్మీ వాళ్ళకి సేవలు అందిస్తాం కోసం మనకి 2 బేస్ సర్కిల్స్ ఉంటాయి. 56 ఏపీఓ, 99 ఏపీఓ. వీటి ఉద్దేశం ఏంటంటే టు క్యాటర్ ది పోస్టల్ కమ్యూనికేషన్ నీడ్స్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. దీనికి హెడ్గా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆర్మీ పోస్టల్ సర్వీస్. ఇప్పుడు దీనికి డైరెక్టర్గా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఉంటారు ఆర్మీ పోస్టల్ సర్వీసు. అది ఏపీఎస్లో ర్యాంక్ ఏంటంటే మేజర్ జనరల్. ఇది ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఈ ఏపీఎస్కి హెడ్ ఎవరు? అడిషనల్ డైరెక్టర్ జనరల్. ఇది అడిషనల్ డైరెక్టర్ జనరల్ హెడ్. ఈయన ర్యాంక్ ఏంటి? ఆర్మీలో కింద వస్తే ఈయన ర్యాంక్ చూస్తే మేజర్ జనరల్ ఈయన ర్యాంకు. స్టాఫ్ పొజిషను ఇందా చెప్పుకున్నాం, ఇక్కడ 100 మంది ఉంటే స్టాఫ్ 75 మందిని మన డిపార్ట్మెంట్ నుంచే డిప్యుటేషన్ మీదుగా తీసుకుంటాం. ఆన్ డిప్యుటేషన్ ఫ్రమ్ సివిల్ పోస్ట్స్ 75% మందిని మన డిపార్ట్మెంట్ తీసుకుంటాం. 25% మాత్రం డైరెక్ట్గా ఆర్మీ నుంచి తీసుకుంటారు. ఒకసారి మన ఇండియా పోస్ట్ లోగోస్ గురించి చూద్దాం. ఇది ప్రస్తుతం ఉన్న లోగో, మన ఇండియా పోస్ట్ లోగో. ఫస్ట్లో 1993 వరకు మనం సెంట్రల్ గవర్నమెంట్ లోగో కిందే మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఐడెంటిటీ ఉండేది. మనం గవర్నమెంట్ లోగోని సెంట్రల్ గవర్నమెంట్దే వాడుకునేవాళ్ళం. తర్వాత 1993 ఈ 2008 వరకు మనం ఇది ఫస్ట్ కార్పొరేట్ లోగో ఇలా ఉండేది. ఈ లోగో ఇలా ఉండేది. దీన్ని డిజైన్ చేసింది ప్రొఫెసర్ ఆర్కే జోషి, ఐడిసి, ఐఐటి బాంబే. దీన్ని డిజైన్ చేశారు. 2008 వరకు ఇదే ఉంది. తర్వాత 2008లో ఇప్పుడు మనం ఏదైతే లోగో ఉందో ఇది దీంట్లో ఎల్లో కర్వ్స్ ఇవన్నీ కలిసి ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న లోగో భారతీయ డాక్, కింద ఇండియా పోస్ట్, డాక్ సేవ జనసేవ. ఇది రీసెంట్గా ఈ ట్యాగ్ లైన్ యాడ్ చేశారు. రీడిజైన్డ్ బై ఓగ్విలీ అండ్ మ్యాథర్, దీన్ని డిజైన్ చేసింది. డైనమిక్ కర్వ్డ్ వింగ్స్ రిప్రజెంట్ స్పీడ్. ఈ కర్వ్స్ అనేది స్పీడ్కి చేస్తే, స్పీడ్కి, కనెక్టివిటీకి, ప్రోగ్రెస్కి, నేషనల్ వైడ్ రీచ్కి. తర్వాత ఈ కలర్స్ గురించి కూడా చెప్తుంది జరిగింది. ఈ రెడ్ కలర్ అనేది ఎనర్జీ, ట్రస్ట్ అండ్ కమిట్మెంట్ అండ్ రిలయబిలిటీ. ఈ ఎల్లో వింగ్స్ స్పీడ్, కమ్యూనికేషన్, కనెక్టివిటీ, ప్రోగ్రెస్. ఈ 3 వింగ్స్ మూవ్మెంట్, నేషనల్ వైడ్ రీచ్, కంటిన్యూస్ సర్వీస్. ఈ 3 వింగ్స్ అర్థం అది. తర్వాత దీని లోగో, దీని కింద స్లోగను డాక్ సేవ జనసేవ. పోస్టల్ సర్వీస్ ఈజ్ పబ్లిక్ సర్వీస్. అంటే డాక్ సేవ జనసేవ అంటే ఈ పోస్టల్ సర్వీస్ అనేది ప్రజలందరి కోసం పెడతాం కోసం అని. తర్వాత మన డిపార్ట్మెంట్కి అవార్డ్స్ వచ్చినాయి. 2008, 2009 మధ్య ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి గాను ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది ఈ 2008, 2009లో. తర్వాత 2012, 2013లో నేషనల్ అవార్డ్ ఫర్ ఈ గవర్నెన్స్ సిల్వర్ అవార్డు డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ నుంచి మనకి ఈ అవార్డు వచ్చింది. తర్వాత 2015, 2016 కూడా ఒక అవార్డు వచ్చింది, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ పర్సనల్. అప్పుడు కూడా ఒక అవార్డు వచ్చింది మనకు, బెస్ట్ అవార్డు మన డిపార్ట్మెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. తర్వాత 2019లో
స్వచ్ఛ భారత్ పురస్కార్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. 2019లో ఈ జలశక్తి ఈ మినిస్ట్రీ నుంచి మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్కి అవార్డు వచ్చింది. తర్వాత 2020లో సర్టిఫికెట్ ఆఫ్ అప్రిషియేషన్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్, మనకి ఈ నోడల్ ఆఫీస్ నుంచి మనకి ఈ సర్టిఫికెట్ ఆఫ్ అప్రిషియేషన్ 2020లో రావడం జరిగింది. తర్వాత 2020లో ఇంకొక అవార్డు డిజిటల్ ఇండియా అవార్డు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి మనకి ఇంకొక అవార్డు 2020లోనే రావడం జరిగింది. మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఈ 7 జనవరి 2017న ఒక స్లోగన్ చెప్పారు. పోస్టల్ నెట్వర్క్ కెన్ బి బికమ్స్ ఏ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ఇండియన్ ఎకానమీ. పోస్టల్ నెట్వర్క్ కెన్ బికమ్ ఏ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ఇండియన్ ఎకానమీ. ఇది చాలా ఇంపార్టెంట్. మన వెబ్సైట్లో ఇది ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. మనం రోజువారీగా మనం సిలబస్ని, అంటే ఇండియా పోస్ట్లో ఉన్న సిలబస్ని, ఇది ఎగ్జామ్స్కి అన్ని ఎగ్జామ్స్, ఒక ఎగ్జామే కాదు, ఎంటీఎస్ అవ్వచ్చు, పోస్ట్ మ్యాన్ అవ్వచ్చు, మెయిల్ గార్డ్ అవ్వచ్చు, పిఏఎస్ఏ, ఐపీ, గ్రూప్ బి ఎగ్జామ్స్ అన్నిటికీ ఇండియా పోస్ట్ వెబ్సైట్ అనేది మెయిన్ సిలబస్. ఈ సిలబస్ని ఒక్కొక్కటి రోజువారీగా కొంత కవర్ చేసుకుంటా మనం 2027 ఎగ్జామ్స్ నాటికి అందరూ విజయవంతంగా రాసే విధంగా మనం సబ్జెక్ట్ని మనం చెప్పుకుని ముందరకెళ్దాం. థ్యాంక్ యూ.